చేశాడా? పైసలతోటి దొంగోట్లతోటి గెలిచిండు పల్లె రాజేశ్వరరెడ్డి. ఆయన రాజకీయ ప్రస్థానం ఏంది? ఎక్కడి నుంచి వచ్చింది పల్లె రాజేశ్వరరెడ్డి? తెలంగాణ ఉద్యమాలు ఉన్నారా? మీరందరూ నన్ను తెలంగాణ 2009లో నన్ను ఎంపీగా గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరితో కలిసి పార్లమెంట్ లో లొల్లిపెట్టి తెలంగాణ తీసుకురావాలి. నేను అప్పుడు ఎడబట్టుకుని పల్లె రాజేశ్వరరెడ్డి ఉన్నాడా? జనగామ అసలు జనగామ ఏ ఊరినది? జనగామకి ఏ సంబంధం? ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఈ అమ్మ ఎక్కడికి వెళ్ళి వచ్చి పారాచుట్లా వచ్చి పైసలు ఖర్చు పెట్టి దొంగోట్లు నమోదు చేసి గెలిచిండు. ప్రతాపన్న తప్పు చేసిండు. నన్ను ఒక్కనాడు పిలిస్తే ఒక రోజు మొత్తం 2 రోజులు తిరిగిపోతుంటే నా కొడుకుని గుర్తిస్తుండే. నా కొడుకుని నిజంగా చెప్పాలంటే ప్రతాపన్న సేవ చేసిండు ఈ కాన్ఫరెన్స్ కి. కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు అంటే ఒక చరిత్ర ఉంది ఆయన కుటుంబంలో. ఇట్లా పేదల కోసం కష్టపడ్డ వ్యక్తి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఎక్కడ మీ దురదృష్టం పాడుగాను ఆ బ్రోకర్ గారు వచ్చి పడ్డాడు. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నా, ఒక శుభవార్త ఏం చెప్తున్నా అంటే, మొన్న టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి ఫోన్ ట్యాపింగ్ చేసి పోలీస్ జీపులలో పైసలు తీసుకొచ్చి మొత్తం 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిండు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారం వచ్చి ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అవుతుంది. దాంట్లో ఒక్కొక్కటి బయటపడుతున్నది. రేపొద్దున ఈ మ్యాటర్ కోర్టుకు పోతుంది. కోర్టుకు పోయిన తర్వాత అధికార దుర్వినియోగంతో గెలిచిన ఎమ్మెల్యేలు 38 మంది వాళ్ళ సభ్యత్వం తీర్పు వస్తుంది కోర్టు నుంచి. నేను ధర్మం వైపు న్యాయం వైపు ఉన్నట్టు చెప్తున్నా. ధర్మంగా న్యాయంగా కేసీఆర్ మొన్న గెలవలే 39 సీట్లు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేసి పోలీసులను వాడుకొని పైసలు మంచి గెలిచింది. అవునా కాదా? మరి అటువంటి వాడు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మేమందరం మన గాజు దొరుకుని కూర్చున్నాం. భయపడతామా? ఏం లేనప్పుడే కేసీఆర్ వ్యతిరేకంగా నేను మునుగోడులో రాజీనామా చేసి ఎట్లా కొట్లాడినా నన్ను ఓడగొట్టడానికి ఈ బ్రోకర్ గారు కూడా వచ్చిండు. ఇప్పుడు రాజు 100 మంది ఎమ్మెల్యేలు వచ్చిండ్రు. అవునా కదా? కూర్చోబడ్డది కేసీఆర్ నిలబట్లే పాల్గొదాం అనుకుంటా 3 నెలలు చంద్రలు పట్టించిన 30 నీళ్ళు పంపించిన కేసీఆర్ చెంచారా అంటే అప్పుడే గట్లుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళు ఎవరైనా బయట తిరగనిస్తామా? నీ అమ్మాయి అయ్యా జాగిరినట్టు కేసీఆర్ 33 జిల్లాలు చేసిండు. అల్లుడికో జిల్లా ఇచ్చిండు, కొడుకో జిల్లా ఇచ్చిండు. ఎవరు చేయమన్నాడు? 33 జిల్లాలు 20 జిల్లాలు చేసే చాలు. ఒకప్పుడు చేరియాలంటే జనగామ అంటే వరంగల్ జిల్లా అంటే ఎంత బాగుండేది. ఈ హరీష్ రావు తీసుకొచ్చి ఆయనకి ఇష్టం వచ్చినట్టు మండలాలు చేసిండు. ఆయా జిల్లాలో పెట్టుకుని పెత్తనం పెట్టుకుని మీదకు పోలీసు కావాలంటే హుస్నాబాద్ పోవాలి, ఒకదానికో సిద్దిపేట పోవాలి, ఒకదానికో ఇంకో దగ్గర పోవాలి. చేరియాలలోకి ఎన్ని కష్టాలు వచ్చినాయి. హరీష్ రావు జేబు అనుకుంటున్నా, జేబు సంస్థ అనుకుంటున్నా. ఇది హరీష్ రావు ఊరా? ఇది ఆయన గడ్డలు. ఆయన అవన్నీ హరీష్ గిరీష్ నాయక్ అంతా పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత హరీష్ రావు కూడా బొక్కలేస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్లు అప్పు చేసి కట్టి ప్రాజెక్టు కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీ కట్టిన నాగార్జున సాగర్ డ్యామ్ 70 ఏళ్ళు అయింది. కూలిపోయిందా? శ్రీరామ్ సాగర్ కూలిపోయిందా? మరి హరీష్ రావు అన్ని 1,00,000 కోట్లు ఈ కమిషన్ సంపాదించిండు. అప్పుడు ఎవరు? నీటిపారుదల శాఖ మంత్రి. మరి ఇప్పుడు దర్యాప్తు మొదలైంది. ఉంటారా మనోడు బయట? ఒకటే తిరుగుతాడు. పొద్దుకి తిరుగుతున్నావు కదా, ఈ తిరుగుడు బంద్ చేయ జైల్లో పోయి పడుకోబో. వదిలిపెట్టమా? 10 ఏళ్ల పాటు అధికారాన్ని అడ్డపెట్టుకొని కేసీఆర్ కుటుంబం దోసుకునేంత కక్కిస్తాం. మొత్తం వాళ్ళ దర్యాప్తు చేసి మొత్తం జైల్లో పడేస్తాం. పడేయాలా వద్దా? ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? మేమందరం ఎంపీలో ఆ రోజు మీరు నన్ను ఆశీర్వదించి జనగామ నియోజకవర్గం హైయెస్ట్ మెజార్టీ ఇచ్చి నాకు గెలిపించింది ఎంపీగా. మీ అందరి కోసం సోనియా గాంధీ తోటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో కొట్లాడి తెలంగాణ తీసుకురాలే. రేపు కేసీఆర్ ఒక్కడానికి కూడా వచ్చిందా తెలంగాణ? ఏందో ఆయన కొడుకు, ఆయన తర్వాత ఆయన ముఖ్యమంత్రి, ఆయన తర్వాత ఆయన కొడుకు ముఖ్యమంత్రి అంటే ఆయన బిడ్డంట, అల్లుడంట. అంటే ఇదొక తెలంగాణ రాష్ట్రం కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. తెలంగాణ రాజ్యానికి నేను రాజుని, నా తర్వాత నా కొడుకు నీ జాయిరా నీ అమ్మ. వదిలిపెట్టేది లేదు. వదిలిపెట్టవా? ఈసారి మీరు చేయాలా? ఈ ప్రాంత ప్రజలంటే మీరు హామీస్తున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిగా. మీ ముద్దు బిడ్డ మా పార్లమెంట్ సభ్యుని అంతకుముందు గతంలో నన్ను ఆశీర్వదించారు. ఈసారి నా తమ్ముడిని గెలిపారు. మీరు గెలిపిస్తారా? ఈ ప్రాంతం చేరియాల నియోజకవర్గం తమ్ముడు చెప్పినట్టు రెవెన్యూ డివిజన్ అవుతుంది. రేపు డెలిమిటేషన్ అయి కాన్ఫరెన్స్ అయితే మళ్ళా చేరియాల కలొచ్చేటట్టు నియోజకవర్గం చేస్తామని చెప్పి చెప్తున్నాను.